చల్లబడింది కాబట్టి ఫాస్టింగ్స్ ఏర్పాటు చేద్దాం అనిపించింది. ఉపవాసాలు ఒక 3 రోజులు. బుధ, గురు, శుక్ర, సోమ, మంగళ పనులు చేసుకోవచ్చు, సిద్ధపడవచ్చు. వచ్చే బుధ, గురు, శుక్ర 3 రోజులు ప్రార్థనలు, ఫాస్టింగ్ ప్రేయర్స్ ఏర్పాటు చేద్దామని ఆశ కలిగింది. మరి మీరేమంటారు? చేద్దామా? 3 days ఫాస్టింగ్ ప్రేయర్స్. అంటే ఆరోగ్యం బాగున్నోళ్ళు ఉండండి, బాగలేని వాళ్ళు తినండి, పర్వాలేదు. మళ్ళీ తిన్నావులేని ఎగ్గొట్టకుండా తిన్నా పర్లేదు, దేవునితో గడపవచ్చు. ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఉంటారు. చల్లబడింది కాబట్టి దేవుడు మంచి క్లైమేట్ ఇచ్చాడు. ఒకవేళ మరి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వానలు పడ్డా పర్వాలేదు, దేవునితో గడుపుదాం. ఎందుకంటే పడాలి, వర్షాలు పడితేనే దేశం, ప్రాంతం, రాష్ట్రం అన్నీ చల్లబడతాయి. పొలాలు దున్నుకుంటూ ఉన్నారు రైతులు, వ్యవసాయదారులు. మరి పిల్లలకి స్కూళ్ళు తెరవబడుతున్నాయి. మళ్ళీ తొలకరి జల్లులు గురుస్తున్నట్టు తొలకరి అభిషేకం. అలాగా పంటలకే కాదు, ఆత్మీయ జీవితానికి కూడా తొలకరి అనుభవాలు.